మరి అది రామని ఎక్కడికో బయలుదేరుతున్నాడు. ఏరా బుజ్జిగా ఉమాదేవితో నీ పెళ్ళి అంట కదా? అమ్మ చేసుకోమందిరా. అమ్మ చేసుకోమందా? అప్పుడే పెళ్లి కల వచ్చిందిరా నీకు. ఎక్కడికి వెళ్తున్నావురా? అమ్మ కూరగాయలు తెమ్మంది. కూరగాయలుగా? ఇంట్లో అమ్మున్నారా? పెరట్లో ఉంది. సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళి. వస్తానురా. ఎరా బుజ్జిగాడు ఉమాదేవిని పెళ్లి చేసుకుంటున్నాడా? చేసుకోడరా. మరి ఇప్పుడే కదా అన్నవాడితోటి మన ఇద్దరు సంబంధం చెడగొట్టేస్తాం కదా ఇప్పుడు. ఏంటి మన ఇద్దరం ఈ సంబంధం చెడగొడుతున్నావా? అంటే నేను కూడానా? నువ్వు కూడా రాయే బాబు. రాయే. అరే బాబు రే 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 ప్లీజ్ రే రే. అయ్యి బాబోయ్. అరే బుజ్జిగాడు అమ్మ నాకు అసలు పోయారా, నన్ను వదిలేరు వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళలేదు రా, నేను ఉన్నా కదా. నువ్వు తెంగరోడ్లు కాకుండా తెలుగుగా సమాధానాలు చెప్పు. రే ఏంటి ఆ దంచుడు పసుపు అంత కింద పోతుంది, సరిగ్గా చేయలేవు? సోకుల మీద ఉన్న సెట్ట పని మీద ఉండదా? సరిగ్గా చేయి. ఒరే రంగా, ఎంతసేపు ఒడ్లు ఏరడం? త్వరగా కానీ. ఒక్క పని మీద ఉంటావా? మిగతా పనులన్నీ ఎవరు చేస్తారు? త్వరగా కానీ. ఏం సార్ ఇటు వచ్చావు? బుజ్జిగంటి వెళ్దామని వచ్చావండి. మేము వాడు ఫ్రెండ్స్ కదా. ఏంటి వీడు కూడా మా బుజ్జిగడి ఫ్రెండా? ఈ నాకంటే క్లోజ్ ఫ్రెండ్ అండి మీ వాడికి. బాగా క్లోజ్ చెప్పండి. అవునండి, బుజ్జికి ఉమ్మకి పెళ్ళి అంట కదా, వాళ్ళు కూడా మొదలెట్టేసినట్టున్నారు అప్పుడే. ఒరే రంగా, కుర్చీలు తీసుకొచ్చివి. ఏమంటున్నాడు మీ మావయ్య? ఏముందండి, మీ సంబంధం అనేసరికి ఆయనకి ఆనందంతో ముడ్డి మీద కొట్టాకట్లేదు. అప్పో సొప్పో చేసినా సరే పెళ్లి చేసేయాలంటున్నారు. అదేంటి మీ మావయ్య దగ్గర డబ్బులు లేవా? ఎక్కడ ఉంటాయండి, ఉన్న పొలాలన్నీ తాకట్టెట్టి సూర్యం తప్పులు చేస్తేని. మన ఇంటి దగ్గర 50,000 అప్పు చేశారు, కావాలంటే అడగండి. అవునవును చేశారండి, ఇప్పుడే వందిచ్చి వచ్చానండి. మరి మా వాడికి 25 ఎకరాల కట్నం ఇస్తానన్నాడు. అలా అన్నారా? ఏ వందలేండి, ముందు పెళ్ళి అయిపోతే మెల్లగా ఎప్పుడప్పుడు ఇస్తారులేండి. అయినా ఇలాంటి అడ్డమైన అదవాళ్ళ దగ్గర అప్పు ఉంటే కంటే సొంత ఇంటి దగ్గర అప్పు ఉండడం గౌరవమే కదండి. అయినా డబ్బులు దేవందులండి, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. మా దగ్గర ఎప్పుడు ఉండవు అనుకోండి. కానీ ఇంత అందమైన అమ్మాయి మళ్ళీ దొరుకుతుందండి మీకు. అదేంటి పిల్ల చామంచాయే కదా? చామంచాయ ఇంకేమన్నా? పిల్ల ముత్యాల విలువల మెరిసిపోతుంటని మీరు ఈ మధ్య చూడలేదేమో. అది చొక్కాని ఎక్కడ వేసుకొని రోడ్డు మీదకి వచ్చిందంటే చూసినట్టు ఎవడన్నా అడ్డంగా ఆగిపోవాల్సిందే. కావాలంటే ఇన్ని అడగండి. ఏరా? అవునండి, నేను కూడా ఒకసారి ఆగిపోయాను. అంటే అది చొక్కా నిక్కర్లు వేసుకొని తిరుగుతుందన్నమాట. ఎక్కడంటే మరి చిన్నేం కాదనుకోండి. ఎరా ఇక్కడ దాకా ఉంటాయి కదరా? ఇక్కడ వరకు ఉంటాయండి. అక్కడి వరకునా? అంటే మీకు ఏంటంటే భయం వేస్తుంది, కానీ చూడడానికి బాగానే ఉంటుందిలేండి. ఎంతైనా ఆడపిల్ల ఎక్స్పోజింగే కదండి అందం. ఎక్స్పోజింగే కదండి, ఎక్స్పోజింగే. అయినా ఈ కాలంలో ఇవన్నీ మామూలేనండి. ఆడపిల్లలు బాగా ఫాస్ట్ అయిపోయారు. సినిమాలు షికార్లు ఉంటే తిరగడం తప్ప ఇంటి పట్టు పెద్దలకు సాయం చేద్దాం ఒక్కరికి లేదు. అయ్యో అంటే ఉమాదేవి గురించి కాదండి, ఈ కాలం అమ్మాయిల గురించి చెప్తున్నాను. మరి ఉమాదేవి పొద్దున్నే లేచి పనులన్నీ చేస్తుందా? లేస్తే ఎందుకు చేయదండి? కానీ పాపం ఇంటర్నెట్లో సినిమాలు చూసి పడుకునేసరికి రాత్రి 12 అయిపోద్దండి. నేను పొద్దున్న ఏం లేస్తా చెప్పండి. పోనీ వంట చేయడం అన్నా వచ్చా? అయ్యో వంట చేయడం ఎందుకు రాదండి, దానికి వంట చేయడం అంటే ప్రాణం. కానీ అలా అమ్మే చేయను అవుతుంది పాపం. ఎందుకు? మొన్నసారి వంట చేస్తాను ఇంటింట్లోకి వెళ్ళి గ్యాస్ లీక్స్ వేసిందండి. సిలిండర్ పేలిపోయి పెద్ద పెద్ద శబ్దాలు చుండీలంతా కానీ బూడిదైపోయిందండి బాబు. వాళ్ళ అమ్మ అదృష్టం మోడి బతికిపోయింది, కానీ లేకపోతే పోయేదే. ఓనది వండిన వంటనా బాగుంటుందా అంటే అది వండిన వంట అది కూడా తిందో. కానీ ఇటు ఒకసారి తిన్నాడు. తిన్నానండి. ఎలా ఉందిరా? కూర ఉడకలేదు, తాలింపు మాడిపోయింది. నేను తిన్నాను, కానీ కుక్కలు కూడా తినవండి. చిచి, కానీ మీరు అయ్యే తినాలండి. ఈ వయసులో అలాంటివి తింటేనే కదండి ఆరోగ్యానికి మంచిది. పోన్లే, నేను చెప్పిన మాట అయినా వింటుందా? అయ్యో ఎందుకు విందండి, భలేవరే మీరు. ఉమాదేవికి పెద్దలంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద అనుకుంటున్నారు. అసలుకే పెద్దల్లో వయసు వచ్చాక ఎవరు పనులు చేసుకోలేరు, ఇంట్లో కూర్చొని బోరు కొట్టేస్తుంది. అది అందరూ వృద్ధాశ్రమంలో పడేసాం అనుకోండి, ఎవరు బతుకులు బతుకుతూ ఉంటారు అంటూ ఉంటుంది. ఇప్పుడు ఇంత చిన్న వయసులో అంత పెద్ద రకంగా ఆలోచిద్దాం అనుకుంటున్నారు. కాబట్టి అడగండి. ఏరా? అదే అవునండి. వాడేం చెప్పక్కర్లేదు, నాకు అంతా అర్థమైంది. అవునులేండి, ఎవరో చెప్పడం ఎందుకు, పెళ్ళాక కలరా మీరే చూస్తారు కదా. ఎందుకే మా ఉమాదేవికి ఎన్ని గదులు బంగారం పెడతా అనుకుంటున్నారండి? బంగారం లేదు, బాత్ గుడ్డు లేదు. ముందు లేవండి ఇక్కడ నుంచి. అవునులేండి, పెళ్ళోళ్ళు మీకు చాలా పనులు ఉంటాయి. పదరా, మళ్ళీ పెళ్ళే కలుస్తాను. ఉంటా అండి. ఉండిపో మరి, వచ్చేస్తావే. గారు మీకో శుభవార్త చెప్పనా? ఇంట్లో నాన్నగారు లేరుగా? లేరు. బుజ్జిగారితో మీ పెళ్లి తప్పిపోయింది. అవునా? ఎలా? మీ బావగారే చెడగొట్టేశారంట. నీకెలా తెలుసు? అయ్యా, ఆ ఇంట్లో కూడా పనిచేసేది నేనే కదా, నాకు తెలీదా ఏంటి? అది చెప్పడానికి ఎంత దూరం పరిగెట్టుకుంటా వచ్చాను. నిజమా? థ్యాంక్ యూ సక్కు, థ్యాంక్ యూ. ఏంటి, ఏం జరిగింది? బావా ఆ బుజ్జిగాడి సంబంధం చెడగొట్టేశాడంట. అవునా? బాగా అయింది. ఉమ్మంటే వాడికి ఎప్పుడూ ఇష్టమే. నేను చెప్పానా వాడు ఎలాగైనా ఈ సంబంధం చెడగొడతాడు అని? ఇచ్చేదవా, ఇదంటే వాడికి ఎప్పుడూ ఇష్టమే.